చాలామంది గ్రహణ సమయంలో దీపం వెలిగించి పూజను చేయాలా? దీపం వెలిగించుకొని మంత్రమాలతో జపం చేయాలా? ఎలా అనేసి అడుగుతున్నారు. మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను ఇదిగో ఇక్కడ చూడండి, ఇలా నీటిలో పెట్టేసేయండి. గ్రహణ కాలం పూర్తి అయిన తరువాత మీరు రేపు ఉదయం మళ్ళీ నిద్రలేచి మీరు స్నానం చేసిన తరువాత అభిషేకాలు అవన్నీ చేసుకొని మళ్ళీ మీరు పూజను చేసుకోవచ్చు. మరి గ్రహణం ఉన్నప్పుడు ఎలాగా సంకల్పం ఏం చెప్పుకోవాలి, ఏ మంత్రాలు చేసుకోవాలి అన్న సందేహం కూడా ఉంది. మీ పేరు, మీరు మామూలుగా సంకల్పం చెప్పుకుంటారు కదా, మీ గోత్రము, మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు, అందరి పేర్లు సహకుటుంబస్య అని చెప్పుకొని ఎందుకు చేస్తున్నారు? సర్వ అరిష్ట నివారణార్థం, ఏవేవైతే చెడు జరుగుతోందో దాని నివారణార్థం, గ్రహ అనుకూల సిద్ధ్యర్థం, ఉన్న గ్రహాలు అనుకూలంగా మనకు సహాయం చేయడానికి నేను గ్రహణ కాలేన గురు ఉపదేశిత మంత్రం జపం కరిష్యే అనేసి చెప్పుకొని మీరు మీ మంత్రాలను జపం చేసుకోవచ్చు. ఒకటి గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రమే కాకుండా మీకు ఏ ఏ గురువుల దగ్గర ఏ ఏ మంత్రాలు తీసుకొని ఉంటారో మీ చేతిలో, మీ బుక్కులో, మీ మెదడులో ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలని మీరు జపం చేసుకోవచ్చు. గ్రహణ కాలానికి మునుపే 10 నిమిషాల ముందు స్నానం చేయండి. తరువాత మంత్రజపంలో కూర్చోండి. గ్రహణ కాలం అయిన తరువాత మళ్ళీ స్నానం చేసి, విడుపు స్నానం అంటారు, విడుపు స్నానం చేసిన తరువాత మళ్ళీ మీరు ఈ గ్రహణ సమయంలో ఏ ఏ మంత్రాలు అయితే చేశారో ఆ మంత్రాలను అన్నిటినీ మళ్ళీ జపం చేసి తరువాత అన్ని మంత్రాలకి ఒక్కసారిగా సమర్పణ చేయండి. ఇది గ్రహణ సమయంలో మీరు పాటించవలసిన ప్రక్రియ. దీనితో పాటుగా అమ్మవారిని వేడుకోండి. మీ సంకల్పం ఏంటో వేడుకొని అందులో కూర్చొని చెయ్యండి.